హాయ్ హలో అండి అందరికీ. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి గ్రీన్ చికెన్ కర్రీ నేను ఎలా చేసుకుంటానో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. టేస్టీగా అయితే సూపర్ ఉంటుందండి. ఎవరైనా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా చపాతీలేకైతే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీకు ప్యాన్ పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇంక అందులో పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి కరివేపాకు అయితే లేదండి నా దగ్గర, అందుకనేసి వేయట్లేదు. ఇంకా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులోకి అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టుకుంటూ అయితే ఉడికించుకుందామండి. వాటర్ మిరికిపోయేంత వరకు అయితే అలా కలుపుకుంటూ అయితే వాటర్ మిరికిపోయేంత వరకు అయితే కలుపుకుందాము. మూత పెట్టేసి అలా అలా అయితే ఉడికించుకోవాలండి. ఇంకా అందులోకి పేస్ట్ కోసం వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి అండ్ ఆనియన్ వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, మెయిన్ పచ్చిమిర్చినేనండి. మళ్ళీ కారం వేయకూడదు, కారం పౌడర్ ఉంటుంది కదా అది వేయకూడదు. అందుకనేసి ఇదే పేస్ట్ అండి. కొత్తిమీర అండ్ పుదీనా కూడా ఇందులోకి అయితే వేసేసుకొని ఇంకా నెక్స్ట్ కొబ్బరి అండి, అది పల్చగా కట్ చేసుకున్నాను. అందుకు మీకు కొంచెం అలా కనిపిస్తుందేమో. అలా పల్చగానే కట్ చేసుకుంటే మిక్సీ జార్లో కదా అండి, మళ్ళీ ఇంక చెక్క లవంగా కూడా అందులోకి అయితే వేసేసుకొని ఇంకా పేస్ట్ అయితే చేసుకోవాలండి. మెత్తగా అయితే అలా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చికెన్ పెట్టాం కదండి స్టవ్ పైన, అది ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. అలా అండి వాటర్ మిరికిపోయేలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. వాటర్ అయితే మిరికిపోయాయి. ఇప్పుడు అందులోకి వచ్చేసి పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని సాల్ట్ బాగా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేటట్టు, చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు అయితే అలా కలిపేసుకోవాలి. అలా అండి కలుపుకుంటూ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, ఆ పేస్ట్ కూడా అందులోకి వేసేసుకొని ఇంకా అలా మీకు తగిన వాటర్ అయితే వేసుకొని అయితే మూత పెట్టేసుకుంటూ అయితే ఉడికించుకోవాలండి. అలా మూత పెట్టుకుంటూ అయితే ఉడికించుకుందాము. మీ పల్చగా ఉండకూడదండి. చపాతీకి కాంబినేషన్గా అయితే సూపర్ ఉంటుంది. రైస్ లెగ్ కూడా బాగుంటుందండి. నేనైతే చపాతీనే చేస్తున్నానండి. మా సండే స్పెషల్ వచ్చేసి నైట్ వచ్చేసి చపాతీ అండ్ నైట్ డిన్నర్కి చపాతీ అండ్ చికెన్ కర్రీ అయితే చేశానండి. ఇంక లాస్ట్లో ఫైనల్గా చికెన్ మసాలా అండ్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఇంకా పల్చగా ఉంది కదా, ఇంకా గట్టిగా పడాలి, గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అలా అండి మూత పెట్టుకొని మళ్ళీ అయితే అలా ఉడికించుకుందాము. ఇంకా చపాతీలు అయితే చేసుకుంటానండి పక్కన. ఇంకా చూడండి ఎంతో టేస్టీ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.